హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీఎస్సి అంటే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్లో వచ్చేసి మనకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ చూసుకుంటే మనకి 8th పాస్ అండ్ 10th పాస్ డిగ్రీ ఈ బేస్ పైన అయితే మనకి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మనకి టెక్నికల్ అండ్ డేటా ఎంట్రీ అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్పర్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకు అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తి వరకు చూడండి. పూర్తిగా చూస్తే మాత్రమే మీకు అయితే అర్థం అవడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ చూసుకుంటే మనకి 18th February 2024 అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి టెక్నీషియన్ అసిస్టెంట్కి సంబంధించి 100 వేకెన్సీస్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 100 వేకెన్సీస్, హెల్పర్కి సంబంధించి 100 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మనకి ఫస్ట్ వచ్చేసి టెక్నీషియన్ అసిస్టెంట్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకి షుడ్ హ్యావ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ లేదా మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ లేదా బయోటెక్నాలజీ, బీజెడ్సి. ఇందులో అయితే మీరైతే డిగ్రీ అయితే కంప్లీట్ చేసిన వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి టెక్నీషియన్ అసిస్టెంట్స్కి 40, జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 40 years, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి వచ్చేసి 45 years లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ చూసుకుంటే మనకి 100 వేకెన్సీస్ అయితే ఇందులో అయితే ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇందులో మనకి బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఎనీ ఫీల్డ్, ఏ ఫీల్డ్లో అయినా మీరు బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. దీంతో పాటు మనకి షుడ్ హ్యావ్ గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ వుడ్ బి అండ్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి దీనికి మనకి 40, జనరల్ వాళ్ళకి వచ్చేసి 40 years, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి వచ్చేసి 45 years ఏజ్ లోపల ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి హెల్పర్కి సంబంధించి వేకెన్సీస్ 100 వేకెన్సీస్ అయితే ఇందులో అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఎలిజిబిలిటీ తీసుకుంటే మనకి 8th class to 10th class పాస్ అయిన వాళ్ళు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 40 ఏమో జనరల్ వాళ్ళకి అండ్ 45 ఎస్సీ ఎస్టీ బీసీ ఈ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే మనకి 24th February 2024 ఈవినింగ్ 5 వరకు అయితే దీని లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఆఫ్లైన్ మాత్రమే, ఎలాంటి ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు. ఆఫ్లైన్ అప్లికేషన్ చూసుకుంటే మనకి ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎల్టీడీ. ఇది వచ్చేసి మనకి ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే స్టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ నేమ్ క్యాపిటల్ లెటర్స్ లో రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ క్యాస్ట్, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ మీ ఏజ్, మీ అడ్రస్ తో పాటు అడ్రస్ రాసిన తర్వాత మీ కాంటాక్ట్ నెంబర్ కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లైడ్ ఫర్ టీఏడిఓ హెల్పర్, మీరు దేనికి అప్లై చేసుకోవచ్చు, టెక్నీషియన్ కా హెల్పర్కి దానికి సంబంధించి ఆ పోస్ట్కి సంబంధించి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తుండ్రో అదైతే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ క్వాలిఫికేషన్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తుండ్రో దానికి ఏం క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ రాయాల్సి ఉంటుంది. అకాడమిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఏం నాలెడ్జ్ ఉందో అవి స్కిల్స్ అయితే రాయండి. స్కిల్స్ రాసి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉన్న దీంతో పాటు మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆధార్స్ ఇఫ్ ఎనీ ఉంటే రాయండి, లేదంటే అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ విత్ రిలవెంట్ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్ ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కూడా రాయండి. సర్టిఫికేట్స్ కూడా దీనికి మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ నేటివ్ డిస్ట్రిక్ట్, అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది రాయండి, లేదంటే అవసరం లేదు. ఇక్కడ మీ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. మీ నేమ్ రాసి ఇక్కడ మీ సైన్ అయితే చేయండి. సైన్ చేసిన తర్వాత మనకి దీంతో పాటు మనకి మీది క్వాలిఫికేషన్ ఏముందో ఆ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇవేమైనా ఉంటే ఈ సర్టిఫికేట్స్ కూడా మీరైతే దాంతోపాటు అటాచ్ చేసి ఇంకొకటి ఎక్స్ట్రా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ పిన్ చేసేసి మీరైతే ఈ అడ్రస్కి అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎల్టీడీ, జర్నలిస్ట్ కాలనీ నియర్ నిప్పో, వడాయపాలెం, నెల్లూరు 524003 ఈ అడ్రస్కి అయితే మీరైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. 24th February 2024 ఈవినింగ్ 5 లోపల అయితే ఈ అడ్రస్కి అయితే మీరైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎనీ డౌట్స్ ఉంటే మీకైతే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి మీరైతే అడగవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి అయితే మీరైతే కాంటాక్ట్ చేసి అడగవచ్చు. అండ్ 5 PM 24th February 2024 అయితే మీరు అంత లోపల అయితే పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ అయితే చెప్పడం జరిగింది కదా, మినిమం అయితే 21, మ్యాక్సిమం 40, జనరల్ వాళ్ళకి
బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 45 దీనికి సంబంధించి. నెక్స్ట్ 45 మ్యాక్సిమం అయితే 45, మినిమం అయితే దీంట్లో 21 ఇవ్వడం జరిగింది. హెల్పర్కి వచ్చేసి మినిమం అయితే 18, మ్యాక్సిమం వచ్చేసి 40 బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి. నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే. ఇది వచ్చేసి మనకి లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి నెల్లూరుకి సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది కదా, నెల్లూరుకి సంబంధించి ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇదైతే ఎలిజిబుల్. ఇది వచ్చేసి మనకి టెక్నికల్ అసిస్టెంట్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, హెల్పర్స్ అండ్ కాంట్రాక్ట్ బేస్ పద్ధతిలో అయితే ఇది ఉండడం జరుగుతుంది. ఇనిషియలీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 months ఫర్ KMS 2023-24 మనకి కాంట్రాక్ట్ బేసిస్లో అయితే ఇదైతే ఉండడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకైతే తెలియజేయడం జరిగింది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.